శ్రీలంకకు రెండో విడత రుణాన్ని ఇచ్చేందుకు ఐఎంఎఫ్ అంగీకరించింది. అయితే ఈ రుణ ఆమోదం దేశానికి ఎంత మేరకు ఉపయోగం అన్నదే చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో రుణంపై సర్కార్ ప్రకటనలపైన ఆర్థిక విశ్లేషకులు కీలక వ్యాఖ్యలు చేశారు. అదే సందర్భంలో శ్రీలంకకు విదేశీ పెట్టుబడులు పెరుగుతూ ఉండటం మరింత చర్చనీయాంశం అవుతోంది. శ్రీలంకకు రెండో విడత రుణాన్ని అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్ మంజూరు చేసింది. విస్తరించిన రుణ సదుపాయం ఐఎంఎఫ్ కింద $33.7 కోట్ల రుణాన్ని అందజేయనుంది. ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంక ప్రభుత్వం ద్వైపాక్షిక పరపతిదారులు రూపొందించిన రుణ ప్రణాళిక ప్రాతిపదికగా ఈ రుణం మంజూరైంది. ఐఎంఎఫ్ నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగానే శ్రీలంక ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ చైనా అధికారిక రుణదాతల కమిటీతో కుదుర్చుకున్న ఒప్పందాలు ఉన్నాయి. సుస్థిరత దిశగా శ్రీలంక ప్రయాణంలో ఇది కీలకమైన మైలురాయని వాషింగ్టన్ డీసీ సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు. ఐఎంఎఫ్ నుండి మొత్తంగా $300 కోట్ల రుణంగా అందుకోవాల్సి ఉండగా అందులో ఈ రెండో విడతను కలుపుకుంటే ఇప్పటి వరకు $67 కోట్ల రుణం అందుకుంది. నవంబర్లో భారత్ పారిస్ పరపతిదారుల క్లబ్తో శ్రీలంక సూత్రప్రాయంగా ఒప్పందం కుదుర్చుకుంది. ఇదిలా ఉంటే అంతర్జాతీయ ద్రవ్యనిధి 2.9 బిలియన్ల బెయిలౌట్ కోసం ద్వీపదేశం అభ్యర్థనను ఆమోదించిన కొన్ని గంటల తర్వాత శ్రీలంక అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘే తన దేశం ఇకపై ప్రపంచంచే దివాళా తీసిందని భావించబడదు అని వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. ఈ రుణం దేశ అంతర్జాతీయ గుర్తింపును పునరుద్ధరిస్తుందని, విదేశీ పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని పునరుద్ధరిస్తుందని, బ్యాంకులు అంతర్జాతీయ గుర్తింపును తిరిగి పొందడంలో సహాయపడుతుందని విక్రమసింఘే చెప్పారు. అయితే ఆర్థిక విశ్లేషకులు మాత్రం ఐఎంఎఫ్తో సహా విదేశీ బ్యాంకుల నుండి పెరుగుతున్న అప్పులు పౌరులకు లేదా దేశానికి ప్రయోజనం చేకూర్చలేవని అభిప్రాయపడుతున్నారు. ఇది ఆదాయపు పన్ను, కార్పొరేట్ పన్ను పెరుగుదలకు దారితీస్తుందని చెబుతున్నారు. నగదు కొరతతో ఉన్న దేశం ఏకకాలంలో అనేక సంక్షోభాలను ఎదుర్కొంటున్నందున ఐఎంఎఫ్ రుణం కొద్ది కాలం పాటు సహాయం చేస్తుందని, అంత మాత్రాన తమ సమస్యలు అంతమైనట్లు కాదని వ్యాఖ్యానించారు. ఐఎంఎఫ్ ఫండ్ సదుపాయం దేశానికి తాత్కాలిక ఉపశమనం కలిగిస్తుందని పేర్కొన్నారు. ప్రపంచ బ్యాంకు గణాంకాల ప్రకారం 2022 చివరి నాటికి శ్రీలంక $52 బిలియన్ కంటే ఎక్కువ బాహ్య రుణ భారాన్ని కలిగి ఉంది. ఇందులో 40% ప్రైవేటు రుణదాతలకు, మిగిలిన ద్వైపాక్షిక రుణదాతలైన చైనా, జపాన్, భారతదేశంలోదేనని చెబుతున్నారు. అంతేగాక ఐఎంఎఫ్ అనేక షరతులను పెట్టినందున పన్నులు పెరుగుతాయని అంటున్నారు. ఇక దేశ సెంట్రల్ బ్యాంక్ ఐఎంఎఫ్ ప్రత్యక్ష ఏజెన్సీగా పనిచేస్తుందని, ప్రభుత్వంతో సంబంధం లేకుండా వడ్డీ రేట్లను పెంచుతుందని వీరంతా భావిస్తున్నారు. ఇటు ప్రభుత్వం కూడా ఇంధనం, విద్యుత్, వంట గ్యాస్ పన్నులను కూడా పెంచడమే కాక సామాజిక కార్యక్రమాలపై సబ్సిడీలను తగ్గిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మార్చి మధ్యలో ఐఎంఎఫ్ బెయిలౌట్ కు ముందస్తు షరతుగా పన్ను పెంపుకు వ్యతిరేకంగా వేలాది మంది కార్మికులు సమ్మెకు దిగారు. షరతుల్లో భాగంగా ప్రభుత్వం ఇటీవల కొత్త ఆదాయపు పన్నులను ప్రవేశపెట్టింది. ఇది 12.5% నుండి 36% కంటే ఎక్కువగా ఉండడంతో కార్మికులు నిరసనలకు దిగారు. నిర్మాణాత్మక సంస్కరణల పేరుతో ఐఎంఎఫ్ పొదుపు చర్యను తీసివేసిందని విమర్శకులు అంటున్నారు. మరోవైపు 1997లో ఇండోనేషియా, మలేషియా వంటి దేశాలను ఆసియా ఆర్థిక సంక్షోభం తాకినప్పుడు వారు ఐఎంఎఫ్ రుణం కోసం ప్రయత్నించాయి. దీనికోసం ఆయా దేశాలు అట్టడుగున ఉన్న ప్రజలకు అందించబడిన సబ్సిడీల్లో కోత విధించాయి. దీంతో ఆయా దేశాల్లో పేదరికం పెరగడానికి ఇది దారితీసిందని నిపుణులు వివరిస్తున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు సామాజిక ప్యాకేజీలు, సబ్సిడీలు కీలకమైనవని అందరికీ తెలిసిందే. అయితే ముఖ్యంగా పెరుగుతున్న ఇంధన ధరల దృష్ట్యా పొదుపు చర్యలను తూకం వేయాలని, ఆకస్మిక ఏకీకరణ బాధిత జనాభాను తక్కువ చేయకూడదని వీరంతా సూచిస్తున్నారు. అన్ని దేశాలు విధానాల మార్పు ప్యాకేజీని అనుసరించాలని భావిస్తున్నందున కొన్ని దేశాల్లో పరిస్థితి మరింత దిగజారుతుందని అభిప్రాయపడ్డారు. అంతేగాక సంస్కరణలు ప్రవేశపెట్టిన వేగం కూడా దేశాలు ప్యాకేజీని అనుసరించాలని భావిస్తున్నందున పరిస్థితులను మరింత దిగజార్చేలా చేస్తుందని ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రుణం ఆమోదం పొందగానే శ్రీలంక ప్రభుత్వం సంబరాలు జరుపుకోవడం సైతం ఆర్థికవేత్తల్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ఆమోదం చాలా మందికి సానుకూలతను తెచ్చిపెట్టినప్పటికీ ఆర్థికవేత్తలు దీర్ఘకాలిక అవకాశాలపై, దేశ ఆర్థిక వాణిజ్య లోట్లతో ఎలా వ్యవహరిస్తుందనే దానిపై దృష్టి సారిస్తున్నారు. దేశాన్ని దిద్దుబాటులోకి పంపగల ఆర్థిక మద్దతుతో పాటు సంభావ్య ఆర్థిక సంస్కరణలు ఉన్నాయని, అయితే ఇవి ప్రభావవంతంగా ఉన్నాయో లేదో కాలమే చెబుతుందని వీరంతా అంటున్నారు. అయితే శ్రీలంక రుణ సదుపాయం తర్వాత విదేశీ పెట్టుబడులను పొందుతుండడం సానుకూల అంశమేనని ఆర్థిక విశ్లేషకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.